శ్రీ పతాంజలి గురువే నమః. యోగశాస్త్ర పితామహుడైనటువంటి పతాంజలి మహర్షి గారు మనకు ఇలాంటి విషయాలను ఎలా ఆలోచించాలి అని చక్కగా మనకు ఈ సూత్రాల ద్వారా తెలియజేస్తున్నారు. ఇది మానవులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే యోగశాస్త్రం అంటే ఈ యోగులకో సన్యాసులకో అని అనుకోవడం అది మనకు భ్రాంతి. విపర్యో మిథ్యా జ్ఞానం మతద్రుగ ప్రతిష్టం అని మనం చిత్తవృత్తులు చెప్పుకున్నాం. అంటే విపర్యం అంటే విపర్య వృత్తి అనేది మనలో బలహీనత ఉంది. అదేంది? అది మిథ్యా జ్ఞానం, ఉన్నదాన్ని లేదనుకోవడం, లేని దాన్ని ఉందనుకోవడం. దానికి ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. మన సూక్ష్మమైన ప్రతి ఒక్కటికి అర్థం కావాలని చీకట్లో పోతున్నప్పుడు ఆడ దారం ఎప్పుడు వంపు తిప్పుక పడి ఉంటుంది. దారం అది పాము అనుకొని భయపడతారు. వాస్తవానికి పోతే మన దగ్గర వచ్చి పాము కాదు, అది మనకు కనబడేటటువంటి ఒక దారం. భ్రాంతి ఉన్నంత వరకు మానవులు జ్ఞానాన్ని పొందలేరు. దుర్యోధనుడు మహిసభలో నీళ్లు ఉన్న చోట ఉంది అనుకొని లేని చోట లేదు ఉంది అనుకొని భ్రమపడి అక్కడ అవమానపడ్డాడు. అంతా కూడా చిత్తం ఆడించేటటువంటి ఒక మాయ, అంటే చిత్తానికి ఉన్నటువంటి ఒక బలహీనత. ఈ బలహీనతను మనం గుర్తించలేకపోతే మనల్ని మనం బాగు చేసుకోలేము. మనల్ని మనం ఉద్ధరించుకోమనే పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పేదంతా అదే. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి తప్పితే ఎవడో వచ్చి ఉద్ధరిస్తాడనుకోవడం అజ్ఞానము. అది స్త్రీలైనా పురుషులైనా మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలి? జ్ఞానం వైపు మన దృష్టి మరలాలి. అంటే ఈ వ్యామోహాల వైపు మరలినంత సేపు జ్ఞానం వైపు తిరగదు మనస్సు. ఎందుకు తిరగదు అంటే వ్యామోహాలు మనకు అనేక రకాల సౌకర్యాలు, ఆనందాలు, సుఖాలు అనేటివి క్షణికమైనవి. దీనికి లొంగిపోతుంది మనస్సు. ఇటువంటి లొంగిపోకుండా ఉండడమే మనం చిత్తస్థైర్యాన్ని కల్పించుకోవడం. దానికి ఆయన ఉపాయాలు చెప్తున్నాడు. ధారణ. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నంటే యోగ సాధనలో ధారణ అనేది చివరి మెట్టు. ఎందుకు? జ్ఞానాన్ని పూర్తిగా అందుకునేడానికి. దానికోసం ఇప్పుడు సాధన కోసం చెప్తున్నాడు. ఏమంటే ధారణ చేయడం అంటే ఏకాగ్రత ఉన్నప్పుడే ధారణ వస్తుంది. అంటే చిత్తం ధైర్యం పోయినప్పుడు, కోల్పోతున్నప్పుడల్లా, చిత్తము ఒక పరీక్షలోకి మనం వెళ్తున్నామంటే వెంటనే మనలో కొందరు అనేక మందిలో ఈ యొక్క ఆందోళన, భయము, అనుమానము ఇవన్నీ వస్తాయి. ఏం వస్తాయి అంటే ఇది మనకు తెలియని బలహీనత. మనకు తెలియకుండా ప్రశ్నలు వస్తాయేమో, అక్కడ అవి మనం ఎట్లా రాస్తే పాస్ అవుతామా, పాస్ అవ్వలేమా, అయ్యో ఏం చెయ్యాలి, కాపీ అన్నా కొడదామా, లేదు ఎవడు కాపీకి మనకి కొట్టే అవకాశం ఉంది. కొందరైతే కాపీ కొట్టడానికి అనేది సిద్ధం చేసుకొని పోతూ ఉంటారు. ఇలా అనేక రకాలైన అనుమానాల పరీక్షను ఎదుర్కోవడానికి భయపడుతూ ఉంటారు. పరీక్ష అంటే దానికోసం ఎగిరి గంతయ్యాలి. ఏమన్నా ఇచ్చుకోను అంటే ఇప్పుడు విద్య నీకు క్షుణ్ణంగా వచ్చి ఉంటే, విద్య యొక్క జ్ఞానం నీలో పూర్తిగా ఉంటే నీవేం చేస్తావు? ఎటువంటి ప్రశ్న అన్నాయని వాడిని నాకేం భయం. అటువంటి ధైర్యవంతులు మహోన్నతులైనారు. ఇది యోగంలో ఇటువంటిదే ధైర్యం కావాలి. కాబట్టి చిత్తాన్ని నిరోధించడానికి మనకు అమితమైన ధైర్య సాహసాలు ఉండాలి. దాది సులభమైంది కాదు. పంచ జ్ఞానేంద్రియాలు అంటే దాని శక్తులు మనం ముందే తెలుసుకున్నాం. బలమైనటువంటి గుర్రాలు బయటికి లాగుతూ ఉంటాయి మనస్సుని అటు ఇటు ఇటు అటు సుఖాల వైపు వెళ్ళమని, చేయరాని పనులు చేయమని, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించమని. మరి ఈ ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే ఏమవుతుందో, ఎన్ని కష్టాలు పడుతున్నారో అందరికీ ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది. మన కష్టాలంటే కారణం ఎవరినో చూపెట్టుకుంటాం. ఎవరు మన కష్టాలకి కారణం కాదు. మనం చేసుకునేటువంటి మన భ్రాంతి, భ్రమ, మాయ అనేది మనల్ని మాయలో కప్పివేయడం వల్ల, చేయకూడని పనులు చేస్తూ ఉండడం వల్ల, ఇలాగ మానసిక ప్రవృత్తులు పెంచుకోవడం వల్ల మన కష్టాలను మనం కొని తెచ్చుకుంటున్నాం. పతాంజలి మహర్షి గారు స్పష్టం చేస్తున్నారు. మీరు యోగ సాధనలో అనుమానం పెంచుకుంటే, అంటే ఈ మట్టాడిన మహిమలు వస్తాయా రావా, ఈయన చెప్పింది 4 మధ్యలో చేసి పెట్టిన ధారణ చేస్తే అద్భుతమైన దృశ్యాలు గోచరిస్తుందంటాడు. జిహ్వమూలంలో చేస్తే అద్భుతమైన రుచులు తెలుస్తుందంటున్నాడు. ఇవన్నీ సాధ్యమేనా అనే అనుమానం మనసులో ఒక్కరవ మొలకెత్తిన అది విషవృక్షం మాదిరిగా మహావృక్షంగా మారిపోయి నిన్ను ఆ సాధన వైపు పోనీయకుండా మరలా వెనక్కు లాగుతుంది. యోగ సాధకులు ఎప్పుడు కూడా అనుమానాన్ని మనసులోకి రానీయకూడదు. శక్తులు అనేటివి దివ్య శక్తులు ఉన్నాయి. సాధన చేస్తే అవన్నీ మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఎదుటివారి మనస్సుని మనం చూసినప్పుడు వాళ్ళ ముఖాన్ని మనసులో ఏమనుకుంటున్నారు మనకు అనేది కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ శక్తి మనలోకి వస్తుంది కనుక.
వారి మనోభావాలను మనం ముందుగానే గుర్తించితే మరి వారితో ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలనేది మనకు అవగాహన వచ్చేస్తుంది. అంతవరకే మాట్లాడి మన గౌరవాన్ని మనం కాపాడుకుంటాం. తెలియకుండా వారికి విసుగొచ్చేంతవరకు మాట్లాడుతూ ఉంటే వారు ఇంక మీట వినకూడదు ఈ యొక్క వ్యక్తి గొంతు అనే దీంతో వెళ్ళిపోతారు. నాయనలారా, మనం ఈ యోగ శక్తిని గురించి తెలుసుకున్నాక సాధన అనేది ముఖ్యము. సాధన చెయ్యండి. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.